ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే ఉన్నారు. ఆయనపై 1.10 కోట్ల రివార్డు ఉంది. ఇక మరోవైపు ఘటనా స్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల గ్రామం. మరోవైపు ఘటనా స్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒడిశా కంధమాల్ ఎన్కౌంటర్ పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణించినట్లు తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు అమిత్ షా. దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా ఉందని స్పష్టం చేశారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే ఉన్నారు. ఆయనపై 1,10,00,000 రివార్డు ఉంది. ఇక మరోవైపు ఘటనా స్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా కంధమాల్ ఎన్కౌంటర్ పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణించినట్లు తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు అమిత్ షా. దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా ఉందని స్పష్టం చేశారు. ఇక అమిత్ షా ట్వీట్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. లక్ష్మీదుర్గ ఒడిశా కంధమాల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ భారీ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడైన గణేష్ అలియాస్ హనుమంతు మృతి చెందడం జరిగింది. ఆయనతో పాటు మరో 6 నక్సలైట్లు సైతం కూడా మృతి చెందడం జరిగింది. అయితే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా నక్సల్ సహిత భారత్ దిశగా ఒక మైల్ రాయి వైపు అడుగులు వేస్తున్నాం. ఒడిశాలోని కంధమాల్లో జరిగిన ప్రధాన ఆపరేషన్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ తో సహా 6 మంది నక్సలైట్లు కూడా మృతి చెందారంటూ కూడా స్పష్టం చేయడంతో పాటు ఈ ప్రధాన పురోగతిలో ఒడిశా నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందే అంచనా ఉందని 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించిన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెడుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, మావోయిస్టు అగ్రనేత అయిన ఇక్బా కావచ్చు, తాజాగా ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన గణేష్ మృతిని కూడా నక్సలిజాన్ని పూర్తి పెడతామని పూర్తిగా కూడా కేంద్ర హోంశాఖ భావిస్తుంది. అందులో భాగంగానే మార్చి 31 నాటికి అంటే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా కూడా దేశంలో ఎక్కడ కూడా నక్సలిజం ఉండకుండా నిర్మూలించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆ దిశగానే అనేక మంది నక్సలైట్లు లొంగిపోవడం, మరి కొంతమంది పోలీసులతోనే ఎప్పటికప్పుడు కూడా పోలీసులకు అదేవిధంగా నక్సలిస్టుల మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ లో భారీగా కూడా నక్సల్స్ ముఖ్య నేతలంతా కూడా చనిపోతుంది. ఇటీవల అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు వివిధ దశల్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వచ్చారని చెప్పి తాజాగా ఈ సేవలో కాసేపటి క్రితమే ఈ రోజు ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు నక్సలిజానికి సంబంధించి ముఖ్యంగా ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడైన గణేష్ హతం చెందారు. దాదాపు నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ పై ఇప్పటివరకు ₹1,00,00,000 రివార్డుని సైతం కూడా పోలీసులు ఉంచినట్టు తెలుస్తుంది. ఇంట్లో భాగంగా నక్సల్ తీవ్రత లక్ష్యంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం అడుగులు చేస్తుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా కాసేపటి క్రితం అధికారికంగా కూడా ధృవీకరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.